సాధారణంగా ఒక సినిమా క్లైమాక్స్ ఎంతసేపు ఉంటుంది? ఓ 15 నిమిషాలు, మహా అయితే 20 నిమిషాలు. కానీ ది రాజా సబ్ క్లైమాక్స్ గురించి డైరెక్టర్ మారుతి చెప్పిన లెక్కలు వింటే అసలు ఇది ఇండియన్ సినిమానా లేక హాలీవుడ్ యాక్షన్ సినిమానా అనే డౌట్ రాక మానదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది. క్లైమాక్స్ నిడివి దగ్గర నుంచి అందులో వాడిన టెక్నాలజీ, చేసిన ఫైట్స్ వరకు మారుతి పూస కూర్చున్నట్టు వివరించారు. ముఖ్యంగా గాల్లోకి ఎగిరే 70 మంది కాన్సెప్ట్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఆ చివరి 40 నిమిషాల్లో ఏం జరుగుతోంది? మారుతి సృష్టించిన ఆ కొత్త ప్రపంచం ఏంటి? మనం ఊహించే దానికంటే ఎందుకు ఇది 10 ఎక్కువ ఉండబోతుంది? ఈ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మారుతి క్లారిటీ ఇచ్చిన మెయిన్ పాయింట్, డ్యూరేషన్. సాధారణంగా క్లైమాక్స్ అంటే విలన్ వస్తాడు, హీరో కొడతాడు, శుభం కాడ్పడుతుంది. కానీ రాజా సాబ్లో అలా కాదట. సినిమాలో ఒక సాంగ్ అయిపోగానే క్లైమాక్స్ ఎపిసోడ్ మొదలవుతుంది. అక్కడి నుంచి దాదాపు 35 నుంచి 45 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా సాగుతుంది. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు, 40 నిమిషాలు ఫైట్లే ఉంటే బోర్ కొట్టదా అని. అక్కడే మారుతి తన మ్యాజిక్ చూపించబోతున్నారు. ఇది కేవలం ఫైట్ మాత్రమే కాదు, ఇందులో స్టోరీ కంటిన్యూటీ అవుతుంది. హెవీ ఎమోషన్స్ ఉంటాయి, డ్రామా కూడా ఉంటుంది, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ ఉంటాయి. అంటే ఆడియన్స్ ఆ 40 నిమిషాలు కుర్చీకి అతుక్కుపోయి టైం తెలియకుండా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. మారుతి మాటల్లో చెప్పాలంటే ప్రేక్షకులు ఫ్లోలో మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అసలు ఏం జరుగుతుందో కూడా అంచనా వేయలేరు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్క్రీన్ ప్లే ఎంత టైట్ గా రాసుకున్నారు. క్లైమాక్స్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెల్ ఉంటుందట. దాని స్కేల్ గురించి మారుతి చెప్పిన మాటలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఒక ఫ్రేమ్ లో ఒకేసారి 70 మంది గాల్లోకి ఎగిరే సీన్ ఉంటుందట. సినిమా వాళ్ళకి తెలుసు, ఒక మనిషిని రోప్స్ కట్టి గాల్లోకి లేపారంటేనే నానా తిప్పలు పడాలి. అలాంటిది 70 మందిని ఒకేసారి లేపడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనక ఉన్న మ్యాథమెటిక్స్ మారుతి వివరించారు. ఒక్కో వ్యక్తిని గాల్లోకి బ్యాలెన్స్ గా లిఫ్ట్ చేయడానికి కింద 3 వ్యక్తులు అవసరమయ్యారంట. అంటే 70 మంది గాల్లోకి లేపడానికి కింద దాదాపు 110 మందికి పైగా టెక్నీషియన్స్ పనిచేశారు. అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ టైమింగ్ మిస్ కాకుండా, ఎవరికి దెబ్బలు కూడా తగలకుండా షూట్ చేయడం అనేది మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ అని మారుతి చెప్పారు. ఎంత కష్టం అంటే కొన్ని రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కేవలం 2 లేదా 3 షాట్స్ మాత్రమే తీయగలిగేవారట. ఆ ఒక్క సీన్ కోసమే యూనిట్ అంతా రక్తం చిందించింది అని చెప్పుకొచ్చారు. ఇక మూడో విషయం విజువల్ వరల్డ్స్. మారుతి గారు క్లియర్ గా చెప్పారు, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాకు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాను అని. ఈ సినిమా జానర్ రొమాంటిక్ హారర్ కామెడీ, కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇది ఒక విజువల్ వండర్ గా మారుతుంది. హారర్ ఎలిమెంట్స్ ని ప్రభాస్ మాస్ ఇమేజ్ ని మిక్స్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. ఆ సెట్, ఆ లైటింగ్, ఆ సౌండ్ డిజైన్ అన్ని కలిసి ఆడియన్స్ ని వేరే లోకానికి తీసుకెళ్లాయి. తమన్ నాగ్ గ్రౌండ్ స్కోర్, కార్తీక్ పలని సినిమాటోగ్రఫీ ఈ 40 నిమిషాల్లో పీక్స్ లో ఉంటాయని ఇన్సైడ్ లో టాక్ నడుస్తుంది. అందుకే మారుతి అంత కాన్ఫిడెంట్ గా రాజా సాబ్ ప్రభాస్ కి పూర్తిగా కొత్తగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా వింటుంటే జనవరి 9, 2026 ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది కదా. ప్రభాస్, సంజయ్ దత్, మాళవిక మోహనన్ ఈ కాంబోలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా కేవలం కామెడీ సినిమా అనుకుంటే పొరపాటే. ఇందులో ఉన్న యాక్షన్, ఆ 40 నిమిషాల ఎపిసోడ్ ప్రభాస్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ గా నిలుస్తుందని మారుతి హింట్ ఇచ్చారు. సంక్రాంతి పందెంలో రాజాసాబ్ ఒక రేంజ్ లో గర్జించడం ఖాయం. ఒక సాంగ్ తర్వాత మొదలై 45 నిమిషాల పాటు ఊపిరి తీసుకోనివ్వని ఆ క్లైమాక్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? మారుతి చెప్పిన ఆ 70 మంది గాల్లో ఎగరేసే సీన్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో ఊహించుకోండి. మీ అంచనాలేంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.